చాలా విషయాలున్నాయి. ఈవినింగ్ చాలా ఎక్కువ పనులు చేసావా? అరే, ఇప్పుడు అదొక కష్టమా అని తెలియని మూడ్లో ఉన్నాను. అదేంటి? మేడం నా పక్కనే ఉన్నారు ఏ కదా. మేడం అంతా వద్దు, సెలైనా అది చాలు. ఇంకా నేను పక్కనున్నప్పుడు ఫీల్ భయంకరంగా ఉంది. సెలీనా అనే పేరు ఎంత బాగుందో తెలుసా? మా అమ్మగారు పెట్టిన పేరు. నాకొక ఫ్రెండ్ ఉండేవాడు నీలాగనే. వాడే నాకు ఈ పేరు స్టోరీ చెప్పాడు. అదేంటి? సెలెనా అంటే యవనరికి దేవత అంట, చంద్రదేవత. అంటే మీ అమ్మగారు తెలిసే పెట్టారు. అటు చూసారా, ఆకాశంలో రాణిలాగా ఎంతలా మెరిసిపోతున్నారో. అటువైపు నుంచి చూస్తే రాణిలాగా మెరుస్తున్నట్టే కనిపిస్తుంది. పక్కకొస్తేనే నిజమేంటో తెలుస్తుంది. ఏంటి? ఏమీ లేకుండా ఒంటరిగా ఉన్నాను కదా, తెలియని ఒక పని చూస్తూ. ఎందుకు? రాజా పడిపోయినందుక ఒంటరిగా కష్టపడుతున్నాను అంటున్నారు? ఆయన్నే నువ్వు రాజా అని అంటున్నావా? ఆ, వీళ్ళ వంశస్థులే రాజుల్లాగా బతుకుతున్నారని ఊర్లో గొప్పగా మాట్లాడుకుంటారు. ఒక నెలకు ముందు ఉన్న ఒంట్లో అంతా గాయాలుగానే ఉండేది. అన్నీ ఆయన చేసిందే. అలా కూడా చేస్తారా? చేస్తారా నా? ఒక్కొక్క రోజు ఆయన చేసేదానికి ఒక కారణం కూడా ఉండదు. నీకు తెలుసా, ఒక గేమ్లో నేను ఓడిపోతే భూకంపమే వస్తుంది.